కోడుప్పల్ దారుణ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గర్భవతిగా ఉన్న భార్యను అతి కిరాతకంగా చంపి శరీర భాగాలను ముక్కలు చేసి మూసీలో పడేసిన ఘటనలో స్వాతి శరీర భాగాల కోసం ప్రతాప్ సింగారం వద్ద మూసీలో గాలింపు చర్యలు చేపట్టారు. వికారాబాద్ కు చెందిన మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను మహేందర్ రెడ్డి అతి దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీ నదిలో తీసుకువెళ్లి పడేశాడు. మహేందర్ రెడ్డి ఇంటి నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. కవర్లో ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. ఇక పోలీసుల గాలింపు చర్యలకు సంబంధించి అలాగే దారుణ హత్య ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 5 నెలల గర్భవతిని కట్టుకున్న భార్య అత్యంత కిరాతకంగా హత్య చేసి డెడ్ బాడీని పలు ముక్కలుగా చేసి తల భాగాన్ని అలాగే కాళ్ళు చేతుల్ని మూసీ నదిలో పడవేశాడు. ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. హైడ్రా సిబ్బంది అలాగే ఇతర డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. నీటిలో దిగి మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం మనతో సిబ్బంది అయితే ఉన్నారు. ఎందుకు కష్టతరంగా మారింది అనే విషయాలన్నీ కూడా ఆయన మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఎప్పుడు దిగారు? మార్నింగ్ 9 o'clock దిగానండి. వాటర్ ఫ్లోటింగ్ వల్ల సర్చింగ్ అయితే కాలేదు. వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉన్నది. అతను పడేసిన దీన్ని చెప్పే దాన్ని బట్టి అక్కడ దిగాము, కానీ ఆ వాటర్ ఫ్లోటింగ్ వల్ల అది దొరకలేకపోయింది. అలాగే అక్కడ ఈ వాటర్ ఫ్లోటింగ్ వల్ల దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు అది, ఎందుకంటే క్యారీ బ్యాగులు వేశారు కాబట్టి అది గ్యాస్ ఫామ్ అయ్యి పైకి లేచి వెళ్ళిపోయి ఉంటుంది. దాని మించి మనకైతే దొరకలేదు. పొద్దుదాకా వెతికినాం దాన్ని. అది అంటే ఎంత లోతు ఉండవచ్చు ఎగ్జాక్ట్గా? ఇక్కడ ఒక 10 feet ఉంటుంది. దాంట్లో మనకేంటంటే ఫ్లోటింగ్ వల్ల మనం అక్కడ ఇలబడలేకపోతున్నాము. ఏది తాడు పట్టుకున్నా కానీ ఆగలేకపోతున్నాము ఆ ఫ్లోటింగ్ వల్ల. ఎగ్జాక్ట్గా మహేందర్ రెడ్డి ఇక్కడే పడేశాడు అన్నాడు, లేదంటే ఏమైనా వేరే ప్లేస్ని కూడా చూపించాడు? ఇక్కడ చూపించాడండి. ముందు అతను ఒక చిన్న లైన్ ఆయన గుర్తు పెట్టుకొని చెప్పాడు. అక్కడ గిట్ట చూచాము, అక్కడ గిట్ట దొరకలేదు దాన్ని బట్టి మాకైతే. సో ఇక్కడ వెతికారు. ప్రస్తుతం డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ విరమించుకున్నారు. సో శరీర భాగాలు ఎంత దూరంలో వెళ్ళి ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? మ్యాక్సిమం ఒక 10 to 50 వెళ్ళొచ్చు. అక్కడ మామూలుగా అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ రౌతులు, అక్కడ అంత దూరంలో వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో ఒక రౌతు కట్టి వేశాడు అన్నాడు. దాన్ని బట్టి అక్కడ వెళ్ళి ఉండొచ్చు. ఈ ఫ్లోటింగ్ వల్ల ఎక్కువ ఉంటుంది ఫోర్సు. ఎన్ని కవర్లలో డెడ్ బాడీ పార్ట్స్ తీసుకొచ్చి పడేసాను ఏమన్నా చెప్పాడా మీకు? 2 covers అని చెప్పాడు. మేము అతన్ని పర్సన్ని కనుక్కున్నాము. అంటే ఎక్కడ వేసావు అని అంటే ఇక్కడ వేసాను, 2 covers వేసాను, ఇక్కడే వేసాను అని అంటే ఇక్కడ ఒకటి వేసాను అన్నాడు. అది ఇక్కడ దీంట్లో ఫ్లోటింగ్లో వెళ్ళిపోయింది. అది మరి నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. సో కనిపెట్టడం కూడా చాలా కష్టంగా మారింది కాబట్టి సో దీన్ని కనిపెట్టాలంటే ఎట్లా అసలు? ఇప్పుడైతే కనిపెట్టలేము, ఎందుకంటే చాలా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికైతే శరీర భాగాల్ని గుర్తించడం చాలా కష్టమని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది, అలాగే లోతు కూడా చాలా ఎక్కువ కాబట్టి ఆ శరీర భాగాలన్నీ ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి కొట్టుకుపోయి ఉండవచ్చని అయితే సిబ్బంది అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఇక్కడ ఆ సెర్చింగ్ని అయితే ఆపివేశారు. ఎందుకంటే గత కొద్ది గంటల నుంచి సుమారు ఉదయం 7 గంటల నుంచి వెతుకుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం అయితే దక్కలేదు. దీంతో పోలీసులు కూడా మరొక యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసి ముందుకు వెళ్ళి అక్కడ సెర్చింగ్ని అయితే ప్రారంభించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.